తప్పకుండా ఆంటీ. ఆంటీయా? మామ్స్ వేషం వర్కౌట్ అయింది. ఏంట్రాలుడు, నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఆంజనేయ భక్తుండ్రా. మామ్స్, నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది నువ్వు చూసుకోవచ్చు కదరా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను రెడ్ లైట్ ఏరియా తీసుకొచ్చాను. తీసుకెళ్తావు. పొండి పొండి. హాయ్. హాయ్. నీ పేరేంటి? కృష్ణస్వామి. నిన్ను షార్ట్ గా కిట్టు కిట్టు అని పిలవనా? ఎలాగైనా వీలు. కిట్టు కిట్టు. చూడు కిట్టయ్యా. గిత్త. ఒంగోలు గిత్త. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎక్కడికి రాకూడదు అనుకున్నాను, అక్కడికే వచ్చానే. మామ్స్, ఏంటి? నా లవ్ చూడు, ఆ రెడ్ డ్రెస్ లో వెళ్తుంది చూడు. మన బట్టల కొట్టుకొచ్చిన అమ్మాయి. తనే. ఇదేనా? ఈడెందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. అల్లుడు, అల్లుడు, అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? హలో ఆంటీ, కొంచెం జిప్ పెట్టరా. నాకు తెలీదు, పోవే. ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా? ఆడదాన్ని అయితేనే కదా. ఏంటి ఏమన్నారు? ఏం లేదు, ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు అన్నాను. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. నువ్వే తారు డబ్బా. ఇక్కడ 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 వచ్చి దూకలా? ఇంకెక్కడి నుంచి దూకొచ్చు కదా. బట్టలన్నీ తడిపేసింది, తెల్ల పంది. వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాతులోనే దూరేశాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరవకు అరవకు. ఈ డ్రెస్ లో నేను చూడలేనన్నావుగా, చూసేశానుగా. ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే. ఇదిగా ఇదిగా. ఏంటంటే లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి చెప్పు. సరే ఆంటీ. ఒక ఆడదాన్ని ఇంకో ఆడది వాటేసుకుందేంటి? పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి? అయ్యయ్యో మగాడు. అయ్యో, దొరికిపోయాడా? అయ్యో, కంగారులో కంగారులో ఆవిడ పట్టుకున్నా. అమ్మో, అందరూ వచ్చేసరికి తెలిసిపోయిందా? అయ్యో, నన్ను వదిలేసి పారిపోతావా? ఆగమంటుంటే నువ్వు దొరికావా? నిన్ను అది చేయకుండా వదిలిపెట్టను. ఆగంటుంటే. అరే